దీని వలన నాకు ఉపయోగం ఏమిటి అని ఆలోచన చేస్తాం కదమ్మా. కానీ భగవంతుడు అలా నిన్ను ఆలోచన చేయలేదు. నాకు నీ వల్ల ఉపయోగం ఏంటో అని అడగలేదు. భగవంతుడు ప్రేమెట్టుదో నిన్ను ఎలాగైనా ప్రేమించాడో, ప్రేమెట్టుదో నీకు అర్థం కావాలంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు. ప్రేమెట్టుదో నీకు తెలియాలంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమెట్టుదో అర్థమవుతుంది. ప్రేమెట్టుదో, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ అన్నాడు. అలా ప్రేమ అంటే ఏంటి అంటూ చెప్తే, నీ నిమిత్తం పనికిరోనుడు వయను, మనం ఇంకను బలహీనులుగా ఉండగానే, మొట్టమొదట మనం ఇంకను పాపులుగా ఉండగానే, మూడవది మనం ఇంకను శత్రువులుగా ఉండగానే, భక్తిహీనుడైన నా కొరకు యుక్త కాలమున ప్రభువు తన ప్రాణం పెట్టాడే, దీని వలన ప్రేమ ఎట్టిదో నీకు అర్థమవుతుంది. అందుకే భగవంతుని పట్ల మనస్సు కలిగి ఉండాలి. మనస్సు ఎప్పుడు కలుగుతాం? మనం ఎక్స్ప్రెస్ చేయడంలో కాదండి, మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం. మునుపు దోషకుడును హానికరుడును అంటూ ఉన్నాడు. అంటే మునుపు నా సిచ్యువేషన్ అసమాధానంగా ఉన్నాను, నేను శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నేను సంతోషాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను, ఆయుష్ని ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, ఘనత ఇస్తాను, మహిమని ఇస్తాను, నా దగ్గరికి రండి అన్నాడు భగవంతుడు. నా దగ్గరికి రండి అని చెప్పి ఏం చెప్పాడు తెలుసండి? మీకు నా బాధ, మీలో ఉన్న పాపం, మీలో ఉన్న ప్రతి ఆయాసకరమైనది, దేవుని ఏడిపించేది, దేవుని దుఃఖపరిచేది అంతా పట్టుకొచ్చి నా మీద పడేయండి. ఏమని చెప్పాడమ్మా? నేను మిమ్మల్ని మీ కొరకు చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ అనారోగ్యం నా మీద వేయండి. మీ నిమిత్తమే ఇదిగో మీ ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. భగవంతుడు చెప్పే మాట నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి, ఆయన దగ్గర చెప్పాలి, యేసయ్య దగ్గర బోల్డ్గా ఉండాలి, ఓపెన్ అవ్వాలి ప్రతి విషయం ఆయన దగ్గర. అందుకే ప్రార్థన జరిగేది అంటే తెలిసింది, కరెక్షన్ అవుతూ ఉంటుంది. కరెక్షన్, ప్రార్థన అనేది ఒక ఆయుష్ మనకి. ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించి మన బాధలు, మన చింతలు, కష్టం, ఇరుకు, ఇబ్బంది అన్నీ ఆయన మీద పడేయాలి. ఇక్కడ బలహీనతగా ఉన్నాను ప్రభా, ఇక్కడ నేను తప్పిపోతూ ఉన్నాను తండ్రి, ఈ రోజున నేను నా చింతంతా ఆయన మీద వేయమని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఇక్కడ ఏం చెప్పాడమ్మా? ఇదిగో మనస్సు కలిగి ఉండేను. ఏం కలిగి ఉంది? మనస్సు కలిగి ఉంది. ఒకటి మనోభిలాష, రెండవది మక్కువ, మూడవది మనస్సు కలిగి ఉంది.